ఓకే మేడం. సో ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు ఎవరిని పర్టికులర్ గా అయితే నేను తీసుకోలేదు. బట్ ప్రతి ఒక్క మూవీ అని చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి ఏ మూవీ చూసానో అన్ని. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి అదేదో ఒక పిచ్చి నాకు. మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇంట్లో ఏ మూవీ చూసినా ఏ సాంగ్ చూసినా రూమ్ కే వచ్చి నేను అలాగే చేసేదాన్ని. ఓకే. సో ఒక్కొక్క మూవీ నాకు ఇన్స్పైర్ చేసుకుంటూ వచ్చింది. ఓకే, నేను కూడా ఒక రోజు ఇలా టీవీలో కనిపించాలి అని. పర్సన్ అని చెప్పను. సో ఆల్ మూవీస్ ఇప్పటి వరకు నేను ఏ మూవీస్ చూసానో అన్ని మూవీస్ నాకు ఇన్స్పైర్ చేసింది. ఓకే మేడం. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమన్నా ట్రబుల్స్ ఫేస్ చేశారా? లేదు, లక్కీలీ అలాంటి ట్రబుల్ ఇప్పటి వరకు అయితే, అంటే చిన్నది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఫేస్ చేస్తారు, అదేం పెద్దదని నేను చెప్పుకోను. కానీ పెద్ద విషయం అయితే నాకు లక్కీలీ ఇప్పటి వరకు అలాంటి ఫేస్ చేయలేదు, రాలేదు. ఓకే. సో ఫైనల్ గా వచ్చేస్తాను మేడం, మరి బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు, ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆపర్చునిటీ ఆబ్వియస్లీ కాల్ ఇలా ఛానల్ నుంచి వచ్చింది. మీరు ఆపర్చునిటీ అయ్యారా? వాళ్ళు అంటే బేసికలీ ఏంటంటే వాళ్ళది టీం ఉంటది అనమాట. అంటే చాలా మంది ఉంటారు. సో ఇలా అప్రోచ్ అవుతూ ఉంటారు బేసికలీ ఆర్టిస్ట్ కి. సో అలాగే నాకు కూడా అలా ఒకరు అప్రోచ్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అని చెప్పలేక, ఇక్కడ ఎస్ అని చెప్పలేక, బిగ్ బాస్ నేను డైలమాలో ఉండిపోయా. అంటే నేనేమనుకున్నా, ఆఫ్టర్ నేను కృష్ణ ముకుంద మురారి సీరియల్ మీకు తెలుసో తెలియదు, నేను మధ్యలో క్విట్ అయ్యాను. సో నేను అక్కడ ఏమనుకున్నా, ఓకే కొంచెం బ్రేక్ తీసుకుందాం ఇండస్ట్రీ నుంచి, నాకని టైం ఇచ్చుకుందాం అనుకున్నా. బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సో అలా వచ్చినప్పుడు డైలమాలో ఉండిపోయా. ఆ సీరియల్ లో చాలా మందికి ఇష్టం, అందులో మీ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా, మరి ఎందుకు క్విట్ అయ్యారు మేడం? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అంటే పర్సనల్ ప్రాబ్లమ్సా లేకపోతే అటు నుంచా? సీరియల్ అంటే నాకు పర్సనల్ ప్రాబ్లం కూడా ఉండే, అండ్ నాకు క్యారెక్టర్ ఏదో కొంచెం ఇన్సైడ్ ఏదో కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ క్యారెక్టర్ నాకు ఏమంటారు, కొన్ని నేను అనుకున్నది ఒకటి వచ్చింది ఒకటి అలా. అండ్ బయట కూడా చాలా ఒకేసరికి నెగటివ్ క్యారెక్టర్ కదా మేడం. సో అలా ఒకేసరికి నేను ఏమనుకున్న ఒక క్యారెక్టర్, ఇప్పుడు ఒక యాక్సెప్ట్ చేసే ముందు ఒక క్యారెక్టర్ ఒక ఇమాజిన్ చేసుకుని ఉంటాం ఆర్టిస్ట్. సో అలా యాక్సెప్ట్ చేసుకున్న నేను అనుకున్న క్యారెక్టర్ అలా జనాలకి పోట్రే అవ్వలేదు సరిగా. సో వేరే విధంగా అది వెళ్ళిపోయింది, చాలా నెగటివ్ వచ్చింది. సో అంటే ఎంత మంచిగా రీచ్ అయ్యిందో అంత మంచిగా ఇంకా సగం మంది దే యూస్ టు స్కోల్డ్ మై క్యారెక్టర్. సో అది ఎక్కడో నాకు వద్దు అనిపించింది. బట్ కొంతమంది అన్నారు, ఎందుకు మంచి పేరు వచ్చింది కదా, బానే ఉంది కదా క్యారెక్టర్, యూఆర్ ప్లేయింగ్ వెరీ గుడ్ క్యారెక్టర్ అని చెప్పేవారు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. లేదు, నేను యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్ అయితే ఇది కాదు. సో ఎందుకు నాకు నచ్చలేదు. అండ్ నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం కూడా వచ్చింది. సో ప్రొడ్యూసర్ తో మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల నేను బయటకు వచ్చాను. యాక్చువల్ గా అలా మధ్యలో వచ్చేస్తే పే చెయ్యాలి అది ఇది అంటారు కదా, అలా ఏం చేయలేదు. మా ప్రొడ్యూసర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఆయనకి రిక్వెస్ట్ చేసుకొని, ఇలా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నాకు అని చెప్పి పాపం ఆయన ఒప్పుకున్నారు, సరే ఓకే అని. అంటే ఆయన కూడా ఫర్ హిమ్ ఆల్సో ఇట్ వాస్ వెరీ టఫ్ డిసిషన్. ఎందుకంటే మా సీరియల్లో దానికి ముందు ఒక హీరో వెళ్ళిపోయారు అనమాట, చేంజ్ చేశారు. ఆయన కూడా చాలా టఫ్ డిసిషన్. ఆయన కూడా నాకు వాల్యూ వచ్చి సరేలే అని లైట్ తీసుకున్నారు. సో స్టోరీ అన్ని చేంజ్ చేశారు. సో అలా కాల్ అలా జరిగింది. సో కాల్ వచ్చింది అండ్ నేను డైలమాలో ఉండిపోయా. అంటే నేను నిజంగా వెళ్తానా? బేసికలీ బిగ్ బాస్ అంటే ఏంటి, మాట్లాడుతూ ఉండాలి, ఫైట్ ఇవ్వాలి, ఆడాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి. సో కృష్ణ దానికి ముందు పక్కన పెడితే, నేను ఎప్పుడు కృష్ణ ముకుంద మురారి సీరియల్ స్టార్ట్ చేయడానికి ముందు పెట్టాను, అప్పటి నుంచి యష్మి అంటే ఏంటి, షీఈస్ వెరీ సీరియస్, షీఈస్ వెరీ సైలెంట్, ఇలాగే బయట అందరూ గుర్తించేవారు నన్ను. సో నేను కూడా అలాగే అనుకున్నా, ఓకే నేను చాలా సైలెంట్ అది. కానీ తర్వాత ఆలోచించాను, లేదే నేను అలా లేను, ఆ క్యారెక్టర్ చేసి అయిపోయాను నేను. బేసికలీ నేను లేను, ఎందుకు చేయకూడదు అని నాకు అనిపించింది. బేసికలీ నాకు రియాలిటీ షోస్ అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడైనా చూసారా మేడం బిగ్ బాస్ సీజన్? ఎందుకు చూడు, కన్నడ వస్తే కన్నడ చూస్తా, తెలుగు వస్తే తెలుగు చూస్తా, ఒకసారి కన్నడ తెలుగు వస్తే రెండు చూస్తా ఒక్క రోజులో. అంటే ఇష్టమా మేడం మీకు బిగ్ బాస్? ఇష్టం అంటే బేసికలీ ఏంటంటే నన్ను ఊహించుకుంటా, ఆ సిచ్యువేషన్ నాకు వస్తే నేను ఎలా ఉంటాను, ఎలా బిహేవ్ చేస్తాను, నేనైతే ఏం చేస్తాను. సో అలా నేను ఫ్యాన్ అయిపోయా ఆ షోకి. ఓకే. సో
తర్వాత నాకు లక్కీలీ ఆఫర్ రాగానే ఇంకా నేను నో చెప్పడానికి నాకు అస్సలు అవ్వలేదు. అండ్ నేను అదే చెప్పాను కదా, బ్రేక్ తీసుకుందాం అనుకున్న డైలమాలో ఉండిపోయా, ఏం చేయాలి. అయినా నేను కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఆ ఇంటర్వ్యూస్ ఉంటది సో దానికి ముందు అవన్నీ చేసేసి వచ్చా. చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఆలోచించుకొని కూర్చోడం, వెళ్ళాలా నిజంగా నా వల్ల అవుతుందా అని. సో ఇప్పుడు ఫైనల్ గా నాకు ఒక ఆన్సర్ వచ్చింది, ఇంకా వేరే ఆప్షన్ లేదా, లోపలికి వెళ్ళాలి, కాంపిటీషన్ అంతే, ఇంకా నాకు టైం లేదు. ఇంకా మేడం మీరు చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నారు, లోపల కంటెస్టెంట్స్ చూస్తే చాలా ఫైర్ గా మామూలుగా లేరు, మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? సో అదే చెప్తున్నా, నేను ఆ క్యారెక్టర్ చేసి అలా జనాలకు అలా అనుకున్నారు నేను చాలా సైలెంట్ అని. అంటే మిమ్మల్ని ఒక చంద్రముఖి చూడొచ్చా? తెలీదు, కానీ నాకు కోపం చాలా తొందరగా వచ్చేస్తుంది. అది వీక్నెస్ అని కూడా చెప్పొచ్చు. నాకు అయ్యా కోపం వచ్చేస్తుంది, ఏదో మాట్లాడుతా, నాకే తెలీదు ఏం మాట్లాడుతుంటా. అయితే మా బిగ్ బాస్ చూసిన వాళ్ళకి మంచి మజా వస్తుంది. అయితే అదొక్కటే, అంటే బిగ్ బాస్ అంటే ఇవన్నీ మసాలాస్ అన్ని ఉండాలి కదా, మసాలాస్ అయితే నా దగ్గర ఉంది, కావాల్సినంత అన్ని ఉంది. సో వీక్నెస్ అంటే ఇది ఒక్కటి చెప్పొచ్చు, నాకు కోపం తొందరగా వచ్చేస్తుంది, ఎక్కడ దొరికిపోదానో లోపల ఒక టెన్షన్ ఉంది తప్ప, ఇంకా టాస్క్ విషయం గానీ ఇంకో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫిజికల్ గా మీరు టాస్క్ లో పర్ఫెక్టా మేడం? పర్ఫెక్ట్ అని చెప్పను, అంటే నాకు తెలీదు ఇప్పటి వరకు. ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ చాలా వీక్, స్కూల్ డేస్ లో చాలా వీక్. ఓకే, బట్ ఐ డోంట్ నో, అంటే నేను చెప్పలేను, నేను చాలా వీక్ అని కూడా చెప్పలేను, చాలా స్ట్రాంగ్ అని చెప్పను. మేబీ అప్పుడు వీక్ గా ఉండి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉండొచ్చేమో నేను. ఓకే, సో ఐ డోంట్ టేక్ దట్ ఎగ్జాంపుల్. స్కూల్ డేస్ నేను చాలా వీక్, ఇప్పుడు కూడా వీక్ అని నేను నా మైండ్ ని అలా ఇది చేయను. సో నేను స్ట్రాంగ్ అనే చెప్తాను, బట్ అలా అని లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క గేమ్ ని నేను పర్ఫెక్ట్ గా ఆడతా, 100% నేనే విన్ అవుతాను, ఓవర్ కాన్ఫిడెంట్ గా అయితే నేను లేను. ఐ జస్ట్ వాంట్ గో ఎంజాయ్, నా 100% నేను ఇవ్వాలి, అండ్ నేను రాగా ఉండాలి, ఏమీ ఫేక్ చేయకూడదు, ఇంతే, వెరీ బేసిక్. ఏం స్ట్రాటజీ అవసరం లేదనిపించింది నాకు, ఎందుకంటే నాకు సెట్ అవ్వవు అవన్నీ. ఓకే మేడం.